హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నేను మీ జానీ సార్, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో టెట్ కోసము డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనేటటువంటిది వచ్చింది, క్లియర్గా చెప్పడం జరిగింది. మీకు 6,000 పోస్టులను డిఎస్సిలో వేస్తూ ఉన్నాము, ముందు టెట్ కండక్ట్ చేస్తాము, ఆ తర్వాత డిఎస్సి కండక్ట్ చేస్తాము అని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇటు తెలంగాణ అభ్యర్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే, సో మళ్ళీ ఏపీ అభ్యర్థుల గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు తెలంగాణ అభ్యర్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్పై ఎలాంటి క్లారిటీ అనేటటువంటి లేదు. చాలామంది అభ్యర్థులు డైలమాలో ఉన్నారు. టెట్ ముందు వస్తుందా, డిఎస్సి ముందు వస్తుందా, మరి అనుబంధ నోటిఫికేషన్ వస్తుందా ఏంటి అని చెప్పేసి ఇంతవరకు కూడా కనీసం జనవరి లాస్ట్ వీక్ వరకన్నా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందని చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఈవెన్ మేము కూడా. ఓకే, కానీ ఇంతవరకు ఈరోజు నేను వీడియో చేసే టైంకి February 1. సో కానీ ఇంతవరకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇంతవరకు కూడా రాలేదు. ఇంతవరకు కూడా నేను ఈ వీడియో చేసేటప్పటికి ఈరోజు February 2, ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెళ్ళి రాలేదు. సో ఇంతకుముందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండలో ఒక కార్యక్రమంలో మాట్లాడుకుంటూ, సో నేను ఆ రోజే వీడియోలోనే అన్నా, నేను సార్ మాట్లాడాలని మాట్లాడా, అక్కడ మైక్ దొరికింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారా, లేకపోతే నిజంగానే మాట్లాడారా అనేటటువంటిది మరి అది ముందు వెయిట్ చేయాలని చెప్పేసి నేను అన్నాను. సో ఆ విధంగానే వెయిట్ చేసినట్లయితే సార్కు మైక్ దొరికింది కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి సో అభ్యర్థుల ఉత్సాహాన్ని నింపాలి కాబట్టి సో ఆ విధంగా మాట్లాడాడేమో అని అనుకున్నాం మనం. ఓకేనా, సేమ్ అదే నిజమవుతుందా ఏంటనేటటువంటిది అనుమానం కూడా వస్తూ ఉన్నది. సో కాబట్టి ఈరోజు February 2, సో ఈ వీడియో చేసేటప్పటికి ఇంతవరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది, ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇంకా రాలేదు. ఓకేనా, కానీ కొంత సమాచారం, నాకు తెలిసిన సమాచారం ప్రకారము ఏది ముందు వస్తుంది, ఎలా వస్తుంది అనేటటువంటిది ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాము. సో ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. అట్లాగే మన కోచింగ్ సెంటర్ గురించి కూడా చెప్పడం కోసం కూడా నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఇన్స్టిట్యూట్ మీకు భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటే మీరు లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, రైట్. సో తెలంగాణ అభ్యర్థులు టెట్ డిఎస్సి కోసం చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ డైలమాలో ఒకటే అన్నట్టు. ఇంతవరకు కూడా February 2 వచ్చేసి ఇంతవరకు కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ అనేటటువంటిది రాలేదు. సో ముందు టెట్ వస్తుందా లేకపోతే అనుబంధ నోటిఫికేషన్ వస్తుందా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు రాలేదని చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఒక ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, సో వాళ్ళు ప్రభుత్వ పెద్దలు ఎవరైతే మాట్లాడుకుంటున్నారో ఆ యొక్క విషయాలను నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవడం కోసం నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముందు టెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు టెట్ వచ్చేసి ఆ తర్వాత డిఎస్సి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా 99% అయితే ఇదే ఎక్కువగా ఉన్నది. ఎందుకు అని చెప్పేసి అంటే ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు? ఆల్రెడీ అనుబంధ నోటిఫికేషన్ ఉంది కదా, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటే మనకు తెలుసు. అంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మన పైన ఆశలు ఎక్కువగా పెట్టుకొని ఉన్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనేటటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉన్నది. ఇది పక్కా రైట్. ఇది అందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన గవర్నమెంట్లో ఉన్నది. సో మరి ఎవరికి ఈ యొక్క బెనిఫిట్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి అనేటంటే
సో ఆల్రెడీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినది, ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఇంకొక 5,000 పోస్టులు ఆల్రెడీ చెప్పడం జరిగింది అన్నట్టు. ఓకేనా? అంటే 10,000 పోస్టులు వస్తున్నాయి. 10,000 పోస్టులతో అందరినీ సాటిస్ఫై చేయలేము అనేటటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు. ఎందుకంటే డిస్ట్రిక్ట్లు పెరిగిపోయినాయి. ఓకేనా? పోస్టులు 10,000 పోస్టులు అంటే చాలా తక్కువ అవుతాయి. సో కాబట్టి అందరినీ సాటిస్ఫై చేయలేము. కాబట్టి కొంతమంది టెట్ క్వాలిఫై కాలేదు, వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు మళ్ళీ గొడవ చేస్తారు. సో కాబట్టి వీళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయాలంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ టెట్ కండక్ట్ చేయాలా. టెట్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలా. ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత ఏర్పడినటువంటి వేకెన్సీస్ తోటి నెక్స్ట్ ఏప్రిల్లో చాలామంది రిటైర్డ్ అవుతూ ఉన్నారు. ఆ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చేటువంటి ఖాళీలని సో అట్లాగే రీఓపెన్ చేసేటటువంటి స్కూళ్ళను కొన్ని రీఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఆ స్కూల్లో ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ కలిపి దాదాపుగా 18,000 నుంచి 20,000 వరకు పోస్టులు వేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది మనం వేసినట్లయితే ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం జరగాలి. అంటే ఈ యొక్క న్యాయం జరగాలంటే ఈ యొక్క ప్రాసెస్ అయితేనే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా మాట్లాడలేరు. కాబట్టి ఇదే ఇంప్లిమెంట్ చేద్దామన్నటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉన్నది, వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు. కానీ కొంతమంది అభ్యర్థులు ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, ఆల్రెడీ లాస్ట్ డిఎస్సిలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఒక అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ పోస్ట్ని ఈ పోస్ట్ని కలిపేసి తొందరగా డిఎస్సి పెట్టేసేయండి, మేము చదువుకోవాలి, మాకు టైం వేస్ట్ అవుతుంది. వాస్తవానికి చాలా ఎప్పటి నుంచో ఊరిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆవేదన అది రైట్, వాళ్ళు మాట్లాడే ఆవేదన రైట్ అయినా కానీ సో ఇక్కడ వీళ్ళు కూడా లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎలా ఉంటాయని చెప్పేసి అంటే వచ్చేది 10,000 పోస్టులు, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ డివైడ్ చేసినట్లయితే అక్కడ పోస్టులు అనేటువంటి చాలా తక్కువ అవుతాయి మళ్ళీ. సో కాబట్టి పోస్టులు పెరిగినట్లయితే అక్కడ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కొన్ని బల్కి ప్రతి ఒక్క రిజర్వేషన్లో అండ్ ఓపెన్లో కొన్ని పోస్టులు కనపడతాయి. కొన్ని కనపడినట్లయితే దానికి చదివినట్లయితే కొంత ప్రతిఫలం కూడా దక్కుతుంది. సో కాబట్టి మీరందరూ నా ఒపీనియన్ ప్రకారము సో మెగా డిఎస్ అనేటటువంటిది దాదాపుగా 15,000 తగ్గకుండా 18 నుంచి 20,000 పోస్టులు 20,000 పోస్టులకు అంటే ఎక్కువ వేస్తే ఇంకా బెటర్, మనకే బెటర్. కానీ అంతకంటే ఎక్కువ పోస్టులు వస్తే ఈ 10,000 కాకుండా ఇంకొక 10,000 యాడ్ అయినట్లయితే 10,000 8,000 ఇంకా యాడ్ అయినట్లయితే అది మీ అందరికీ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వేసిన తర్వాత ఒకవేళ అనుబంధ నోటిఫికేషన్ ఇప్పుడు వేసారు అనుకుందాం, మళ్ళీ నోటిఫికేషన్ వేయడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇన్ని పోస్టులు అంటే మళ్ళీ ఒక 5,000 6,000 పోస్టులు వేస్తారు. మళ్ళీ 5,000 6,000 పోస్టులు వేస్తారు కాబట్టి మళ్ళీ అదంతా కూడా డివైడ్ చేసి మళ్ళీ వేయడం వల్ల ఏంటంటే మళ్ళీ కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంది. మళ్ళీ జాబ్ రావాల్సిన వారికి జాబ్ రాదు. సో కాబట్టి మళ్ళీ టఫ్ కాంపిటీషన్ పెరుగుతుంది. హాఫ్ మార్కుల్లో జస్ట్ 1 మార్కుల్లో జాబ్ మిస్ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి అవన్నీ కలిపినట్లయితే కొంత సంఖ్య పెరుగుతుంది. సో మనకు హాఫ్ మార్కులు జాబ్ మిస్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం అది ప్లస్ అవుతుంది. సో కాబట్టి ప్లస్ అయ్యి మీకు జాబ్ అనేటటువంటిది మిస్ కాకుండా మీ జాబు మీకు అనేటటువంటిది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే డిఎస్సి అనేటటువంటిది ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పటికో వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చినంటే మళ్ళీ ఆ ఖాళీలు ఉండి మళ్ళీ డిఎస్ వచ్చేసరికి మళ్ళీ టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. సో కాబట్టి దానికంటే దీన్ని ఆపేసి టెట్ కండక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇంకొక 4 నెలలు 5 నెలలు ఇన్ని నెలలు వెయిట్ చేసిన వాళ్ళం ఇంకొక 4 నెలలు 5 నెలలు వెయిట్ చేయడం వల్ల తప్పేం లేదు. ఎందుకంటే ఎక్కువ పోస్టులు వస్తున్నాయి కాబట్టి సో వెయిట్ చేయడం వల్ల తప్పైతే లేదు. కాబట్టి ఇదే ఆలోచిస్తాను, అంటే ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది అనేటటువంటిది ఆలోచన ప్రభుత్వంలో ఉన్నది, వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విషయాలు ఇవి. సో కాబట్టి జరగబోయేది ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ ఇదే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు టెట్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. అట్లాగే డిఎస్సి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో దానికోసం మన ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి ఏంటంటే రేపు ఆదివారం రోజున మనము ఒక తెలంగాణ వాళ్ళకు ఏపీ వాళ్ళకు క్లియర్ అయిపోయింది. ఏపీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏపీ వాళ్ళకి 6,000 పోస్టులు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి అంటే ఆల్రెడీ నేను జగన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారని చెప్పేసి అంటే నేను ఎక్కగానే 7,000 పోస్టులు
ఎప్పుడో డిఎస్సి కోర్టులు కేసులో ఉన్నటువంటి డిఎస్సిలో ఆ కోర్టు కేసు క్లియర్ చేసి నేను 7,000 పోస్టులు ఫిల్ చేశాను, మళ్ళీ ఇప్పుడు 6,000 పోస్టులు ఇస్తున్నాను, మొత్తం 13,000 పోస్టులు అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఓకే, కానీ ఇంకా ఖాళీలు ఉన్నాయి, ఇంకా అవసరం కూడా, కానీ తక్కువ పోస్టులతోటే డిఎస్సి అనేటటువంటిది వేస్తూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు కూడా నిరాశతోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా నిరాశతోనే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇంకా చాలా డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీలు ఖాళీగా ఉన్నాయి, చాలా ఖాళీగా ఉన్నాయి. సో ఖాళీ కాదు, అక్కడ అసలు డిజిటల్ లైబ్రరీ అనేది ఫిల్ చేయలేదు, దాని గురించి ఇంకా మాట్లాడలేదు. సో కాబట్టి అవన్నీ చాలా ఇష్యూస్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా మీరు డిఎస్సి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, టెట్ ప్రిపేర్ అవుదాం అనుకున్నా, సో ఖచ్చితంగా మన తెలంగాణలో, ఇక హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు మనము కోచింగ్ అనేటటువంటి టెట్ డిఎస్సిలో కోచింగ్ అనేటువంటి ఇస్తూ ఉన్నాము. సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆదివారము, రేపు ఫిబ్రవరి 4వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకు కోనార్క్ థియేటర్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మన యొక్క యాదాద్రి స్టడీ సర్కిల్లో భారీ ఉచిత అవగాహన సదస్సు అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భారీ ఉచిత అవగాహన సదస్సు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా ఎవరు ఉంటారు అని చెప్పేసానంటే, ఈ యొక్క అవగాహన సదస్సుకి చీఫ్ గెస్ట్గా మన యొక్క ఫ్యాకల్టీనే, ఇంకా వేరే అవసరం లేదు. సో మన యొక్క ఫ్యాకల్టీనే వస్తారు, అందరు కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్కి, స్ట్రాటజీకి కావాల్సినటువంటి సలహాలు, సూచనలు ఇస్తారు. మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తారు. సో ఏ విధంగా ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అనేటటువంటిది, సో నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేటటువంటివి కూడా మీకు ఆ రోజు మొత్తం క్లారిఫై చేస్తారు. సో కాబట్టి మీరు ఈ యొక్క భారీ ఉచిత అవగాహన సదస్సుకి చాలామంది వస్తూ ఉన్నారు, కాల్స్ వస్తూ ఉన్నాయి చాలామంది కూడా. సో కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఆదివారం రోజున ఈ యొక్క ఉచిత అవగాహన సదస్సుకి అందరు ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులందరూ కూడా, టెట్ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క భారీ అవగాహన సదస్సుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క నెంబర్ 9985701432 నా యొక్క నెంబర్, అండ్ 6303626809 ఇవి ఆఫీస్ నెంబర్. ఈ నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే వాళ్ళని ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మేము ఇస్తాము. ఓకే, మరి గుర్తుపెట్టుకోండి, ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు ఈ యొక్క భారీ అవగాహన సదస్సు అనేటటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా రావాలి. ఓకే, సో మీరు కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కంపల్సరీ మన ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. ఓకే, సో ఆల్రెడీ వలసలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. వివిధ కోచింగ్ సెంటర్లో చేరినటువంటి అభ్యర్థులు కూడా మన కోచింగ్ సెంటర్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు, మన కోచింగ్ సెంటర్కే వస్తూ ఉన్నారు. సో బాధితులందరూ కూడా, చాలామంది బాధితులు కూడా మన కోచింగ్ సెంటర్కి వస్తూ ఉన్నారు. సో ఎందుకంటే చాలామంది అభ్యర్థులు మన కోచింగ్ సెంటర్ని నమ్ముతూ ఉన్నారు. సో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటిది ఈ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నమ్ముతూ ఉన్నారు. అంటే వివిధ కోచింగ్ సెంటర్లలో బాధితులుగా మిగిలినటువంటి వాళ్ళు సో మన దగ్గర నుంచి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ నమ్మకం అనేది దొరుకుతుంది కాబట్టి సో మనల్ని సంప్రదిస్తూ ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇది కూడా ఇన్విటేషనే, మీ అభ్యర్థులందరూ కూడా ఇన్విటేషన్. ఇది కూడా ఈ యొక్క మొత్తం టోటల్గా ఏంటంటే భారీ ఉచిత అవగాహన సదస్సు. చీఫ్ గెస్ట్ ఎవరు? మన ఫ్యాకల్టీనే చీఫ్ గెస్ట్. అందరూ కూడా మన ఫ్యాకల్టీనే చీఫ్ గెస్ట్. సో ఉదయం 10 గంటలకు ఆదివారం రోజున ఈ యొక్క భారీ అవగాహన సదస్సు అనేటువంటి మొదలవుతూ ఉన్నది. సో 200 మంది పట్టేటువంటి హాల్ ఉన్నది. ఆ హాల్లో చాలామంది అభ్యర్థులు వస్తూ ఉన్నారు. సో మీరు కూడా అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ ఒక్క అవగాహన సదస్సుకు వస్తే మా సంస్థ గురించి మీకు తెలుసుకునే అవకాశం ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఓకేనా? సో అంటే మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మా సంస్థ గురించి కానీ కావచ్చు, మీకు ఎగ్జామ్స్ పైన కావచ్చు, ఒక టెట్ డిఎస్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ ఆ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకునే అవకాశము ఉంటుంది. ఓకే, ఏపీ మరియు తెలంగాణ టెట్ డిఎస్సి అభ్యర్థులందరూ ఆహ్వానితులే. అందరూ కూడా ఈ యొక్క భారీ అవగాహన సదస్సుకు అందరూ కూడా ఆహ్వానితులే. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఇచ్చేటువంటి కోచింగ్ ఏపీ టిఎస్ తెలంగాణ టెట్ డిఎస్సీలపై భారీ ఉచిత అవగాహన సదస్సు. టెట్ పేపర్ 1 పేపర్ 2 2 పేపర్లు ఉన్నాయి. అట్లాగే డిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన 2 స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి.
ఓకేనా. సో మా యొక్క అవగాహన సదస్సుకు హాజరవ్వండి, మా సంస్థ గురించి మీకే తెలుసు అని చెప్పేసి మేము ఖచ్చితంగా మీకు ముందే అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఛాలెంజ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాం. మేము మా యొక్క సంస్థ గురించి మీకే తెలుసు అని చెప్పేసి అంటే ఛాలెంజ్ చేస్తున్నట్టుగా రాబోయే టెట్ డిఎస్సీలలో సిలబస్పై ఏ విధంగా అవగాహన పెంచుకోవచ్చు. సో మన దగ్గరకు వచ్చినట్లయితే సో మీకు ఈ డౌట్స్ మ్యాక్సిమం డౌట్స్ ఎట్లా ఉంటాయంటే ఈ యొక్క సిలబస్ పైన అవగాహన, అంటే చాలామందికి సిలబస్ పైన అవగాహన ఉండదు. సో కాబట్టి ఈ యొక్క సిలబస్ పైన ఏ విధమైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా సో ఈ యొక్క దానిపైన అవగాహన అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అట్లాగే ప్రిపరేషన్ స్ట్రాటజీ, అంటే ప్రిపరేషన్ అనేటటువంటిది సో ఎలా పడితే అలా చదివితే కాదు. ఓకేనా. సో ఖచ్చితంగా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు అండ్ డిస్క్రిప్టివ్ మనకు అకాడమిక్ ఎగ్జామ్స్ అనేటటువంటి వేరు. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా మన యొక్క స్ట్రాటజీని ప్లే చేయాలి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అది తెలుసుకున్న వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. కొన్ని ఏరియాస్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. అది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే తెలుస్తుంది. ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుంది అనేటటువంటిది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అట్లాగే టెస్ట్ సిరీస్ ఏ విధంగా రాయాలి, అంటే టెస్ట్ సిరీస్ అనేటటువంటిది సో ఎలా పడితే అలా టెస్ట్ సిరీస్ ఎక్కడ దొరికితే అక్కడ టెస్ట్ సిరీస్ అనేటటువంటిది రాయొద్దు. అది ఏ విధంగా రాయాలనేటటువంటిది కూడా మేము ఆ రోజు చెప్తాము. ఇచ్చిన సిలబస్లో ఏ అంశాలను ఎక్కువగా చదవాలి, అదే అంటే ఒక సిలబస్ ఉన్నట్లు అంటే ఆ సిలబస్లో ఉన్నటువంటి చాలా అంశాలు ఇస్తారు. కానీ ఆ అంశాలలో ఎలాంటి అంటే ఏ అంశాలను మనం ఎక్కువగా చదవాలనేటటువంటి కూడా ఫ్యాకల్టీకి చాలా అంటే ఫ్యాకల్టీకి తెలుస్తూ ఉంటుంది. ఎక్కడ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి అది ఏ విధంగా ఏ అంశాలు చదవాలనేటటువంటిది ఈ యొక్క ఆ రోజు అన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అనేక అంశాలపైన అనుభవజ్ఞులైన ఎన్నో సంవత్సరాల నుండి డిఎస్సి కోచింగ్ ఇస్తున్నటువంటి డిఎస్సి కోచింగే కాదు డిఫరెంట్ కోచింగ్ అంటే డిఎస్సి కోచింగ్ అయిపోగానే మళ్ళీ ఇంకోటి అయిపోగానే ఇంకొకటి, ఈ విధంగా కోచింగ్ ఇస్తూనే ఎనీ టైం కోచింగ్లో ఉంటూ కోచింగ్ ఇస్తున్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు సో మన దగ్గర. సో ఆ సీనియర్ ఫ్యాకల్టీ మీకు మీ యొక్క సలహాలను మీ యొక్క డౌట్స్ అన్నిటి కూడా క్లారిఫై చేసే అవకాశం అనేటటువంటిది ఆ రోజు ఉన్నది. సో కాబట్టి డిఎస్సి కోచింగ్ ఇస్తున్న మన ఫ్యాకల్టీల ఆధ్వర్యంలో ఈ యొక్క అవగాహన సదస్సు అనేటువంటి ఉంటుందన్నట్టు. అలాగే ముఖ్యంగా మన యాదాద్రి స్టడీ సర్కిల్ యొక్క కోచింగ్ విధానం ఎలా ఉండబోతుందో ఆ రోజు తెలుసుకునే అవకాశం అనేటటువంటిది ఖచ్చితంగా మీకు ఉంటుంది. మా యొక్క స్ట్రాటజీ ఏంటి, మేము ఏ విధంగా కోచింగ్ ఇస్తాము అనేటటువంటిది కూడా మీకు ఆ రోజు తెలుస్తుంది. సో కాబట్టి మీరందరూ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ సో ఈ యొక్క మా యొక్క కోచింగ్ సెంటర్ తెలుసుకోవడానికైనా కూడా మీరు ఆ రోజు అవగాహన సదస్సుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఫ్యాకల్టీలు అందరూ దాదాపుగా మ్యాక్సిమం ఫ్యాకల్టీస్ అందరూ కూడా వస్తూ ఉన్నారు. సో కాబట్టి మీరు మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓకే. సో ఇంకా ఏపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏపీ అభ్యర్థులు కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క అవగాహన సదస్సుకు హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఓకే. థ్యాంక్ యూ అండి. మీరు ఈ ఒక్క అవకాశాన్ని మాకు ఇవ్వండి. ఖచ్చితంగా మీకు జాబ్ని సాధింపజేసేటువంటి దిశలో ఓకేనా మీకు మీ యొక్క ప్రిపరేషన్లో మా యొక్క చేయూత అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. సో మీ యొక్క సక్సెస్లో మా తోడు అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి మా యొక్క కోచింగ్ సెంటర్ మీ యొక్క సక్సెస్లో పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను ప్రతి ఒక్క అభ్యర్థిని. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి.